ఈ 14 సంవత్సరాలు ఎవడు సంగనాకావు? సెంటు స్థలం ఇస్తే సమాధి కట్టుకో, లేకపోతే శ్మశానం అని చెబుతున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద ప్రజలు ఇళ్లు లేకుండా ఎందుకున్నారు? నువ్వు ఎందుకు ఇవ్వలా? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇస్తానని చెబుతావు. బుద్ధి లేదు. అన్ని గాలి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, రారు గురించి ఒక నిమిషం మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరగంట తిడతాం, మమ్మల్ని తిడతాం, చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు పోటుగాడు వీడ పెద్ద కత్తి రాందాస్ అని చెప్పి సొల్లు కబుర్లు ఇవ్వడం వాడి గురించి. ఈ స్క్రాప్ నా కొడుకులు ఎప్పటికీ సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్లు కూడా గెలవ నా కొడుకులను తీసుకొచ్చి డయాసుల మీద మాట్లాడిస్తాం. ఇదే నీ మహానాడు ఎన్టీఆర్ జయంతి 100వ జయంతి ఆయనకి గలమైన నివాళులు. అంటే చంద్రబాబు అంటే పెద్ద బుర్ర ఉందంట, ఆయన అన్ని క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? అమ్మవాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టి 15,000 ఇస్తానని చెబుతున్నాడు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పింది 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి, అది ఓడిపోయింది.